కోడకు గ్రామ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుచేతంటే ఇప్పుడు జగన్ గారు చేసే పరిపాలనలో ఇసుక చెందే ప్రతి ప్రజలు కూడా ఎప్పుడు మాకు స్వాతంత్రం వస్తుంది, దీని గురించి విముక్తి చెప్తూ కలుగుద్ది అని ప్రజలు ఇచ్చుకుపోయి ఉన్నారు. అందుచేత సెంట్రల్లో కూడా ప్రధానమంత్రి మోడీ గారికి అవకాశం ఇవ్వాలి. ఇంచేత ఏ ప్రధానమంత్రి సాధించలేని రామజన్మభూమి ఆయన సాధించి ఇవాళ నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకునే అవకాశం వచ్చింది. అందుచేత కేంద్రంలో మోడీ గారు ఉండాలి, ఇక్కడ మామూలు చంద్రబాబు నాయుడు ఉండాలి. లేకపోతే ప్రజల అగమ్యగోచరంగా ఉండి నానా బాధలు పడి స్వాతంత్రం మాకు ఎప్పటితో కోరుకుంటున్నారు ప్రజలు ప్రతి ఒక్కరు. అందుచేత గ్రామంలో మామూలుగా భూమి సర్వే చేశాడు పుస్తకాల్లోనూ, ఆ పుస్తకాల్లో సర్వే చేసిన భూములు ఏం కరెక్ట్ అవ్వలేదు. తను ఫోటో వేసుకున్నాడు, పాత పుస్తకం ఏ ముఖ్యమంత్రి తన ఫోటో వేసుకున్నాడు చరిత్రలో. లేదా ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, కానీ పట్టాపాస్ బుక్ మీద రైతు ఫోటో ఉండాలి. తన ఫోటో వేసుకోవటండి భూమి తందా. ఇలాంటి అరాచకాలన్నీ సృష్టిస్తున్నాడు లేనిపోని. మొన్న వాలంటీర్ వచ్చి నాకు ఎంత అంటే అమౌంట్ నాకు బాకీ అతనికి 2,52,751 బాకీ తీర్చాడు. అంతా ఎప్పుడు నాకు వచ్చిన మామూలుగా ఇది ఇన్సూరెన్స్ మొత్తం ఇవన్నీ కూడా కలిపాడు, కలిపి మొత్తం వేసాడు. అందుచేత ఈ చుట్టూ మాత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్కి అవకాశం ఇద్దారని ప్రజలు కోరుకుంటున్నారు. అది వ్యక్తి గురించి కాదు కానివ్వండి, నేను ఈయన జగన్ గారు చేసిన పరిపాలన వలన కొంత విరక్తి పొందారు ప్రతి ఒక్కరు. ఏంటంటే ఏది మంచి పని కాదు ఏం చేయండి. ఎవరైనా పోలీసుల అండతోటి పరిపాలన చేశాడు ఆయన జగన్. నేను పుట్టిన తర్వాత అటువంటి సీఎంని తెలుసుకోలేదు. వాళ్ళ నాన్న జగను ఆయన చాలా మంచివాడు అనిపించుకున్నాడు. ఆ ఆశతోటే ఈయనకి ఇచ్చారు అవకాశం. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మా నాన్నగారు చేసినట్టుగా పరిపాలన చేస్తాను, ఒక్కసారి ఇవ్వండి అన్నాడు. పోన్లేని అవకాశం ఇచ్చినందుకు భస్మాసురుడికి వరం అంతే ఏమైనా తిరిగి నీ నెత్తి మీద వేస్తానని ఆ వరం ఇచ్చిన తర్వాత ప్రజల నెత్తి మీద వేసాడు. అంతే. గిరిజనులు ఉన్నారు ప్రజలు. ఏంటంటే ఇప్పుడు ఇంకా ఆయన పంపించేందుకు చూస్తున్నారు. ఈయనకి ఒకసారి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తారు. పవన్ కళ్యాణ్ కేవలం రావాలి ఆయన మోజుండి కాదు, కానీ ప్రజలు ఇసుక చెందారు ఎవరి మీద, జగన్ మీద. అది మేను అది. అందుచేత ఈయనకి అవకాశం ఇస్తారు. ఈ చుట్టూ అయితే ఆయన క్యారెక్టర్. ఎలా ఉంటుందంటే ఏం మాకు ఏం తెలుస్తుంది అలాంటి. మీరు ఓటు వేస్తారు ఆయనకి? ఓటు వేస్తాం. ఓటు ఎందుకు వెయ్యం? అంతేగాని మేమేం చేస్తాం, ఎవరు ఏమనుకుంటా ఏం తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తి అంటారా ఆయన పవన్ కళ్యాణ్ గారు? మంచి చేస్తారా మీ నియోజకవర్గానికి? మంచి పనులు చేస్తారనుకుంటున్నారా? ఇంకేదో ఆయన దోషంగా చేస్తాడు. ఇంకంతే దిగిన తర్వాత అప్పుడు దాకా మనం మంచి చేస్తాడని వెళ్తాం. మీకేమనిపిస్తుందండి? నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటారు? నాకు ఆయన చరిత్ర తెలుసు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు నేను రాజకీయంలో ఉన్నాను, టీడీపీ నాయకుడు నేను. అప్పుడు రాజకీయంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు 250 కాబట్టి ప్రధానమంత్రితో సహా 350. అది 50,000 మెజారిటీ పైన నెగ్గుతాడు ఆయన. ఏమి అన్నీ సర్దుబాటు అయిపోతాయి బాబు. వైసీపీ పరిపాలన బాలే గెలుస్తాడు. గన్షాట్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కాకినాడ ఎంపీ కూడా పెట్టినట్టున్నారు కదా. ఆయన సూచనలు ఉన్నాయి. ఎంపీ పెట్టేలా కూడా ఉన్నాడు. అది అంటే మీలాంటి పెద్దోళ్ళకి తెలియదు ఆయన చాలా మంది అంటున్నారు. సినిమా యాక్టర్ కదా తెలియదు ఆయన ఎవరు అంటున్నారు. మనకు తెలుసండి. అది
అలాంటిది ఏం లేదంటారు. ఏం లేదు అలాంటిది. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారు, గెలుస్తారంటారా? గెలిచాడు బాబు, గెలిచాడు గెలిచాడు. ఇంత మెజారిటీ వస్తుందంటారు. ఎంత మెజార్టీ బాగా మెజార్టీ వస్తాయి. మీరైతే ఆయనకి వేస్తారు ఓటు పక్కాగా. చేస్తాం. వైసీపీకి అంటారు, వైసీపీ తీరా ఊసీపడి తెల్ల ఎందుకంటారు? ఊసీపడి మరి తెల్ల తెల్లండి వైసీపీ అంటే తెల్లది. తెల్ల చెప్తాం కదా.